సంత్ రవిదాస్ మరియు మీరాబాయిల మధ్య గల గురు శిష్య సంబంధాన్ని తెలిపే సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 7th క్లాస్ హిస్టరీలోని భక్తి సూఫీ లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, మధ్యయుగ కాలంలో సమాజంలో నిరాశ మరియు అనైక్యత పెరగడానికి గల ప్రధాన కారణాలలో కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, విదేశీ పాలకుల నుండి నిరంతర ముప్పు ఉండడం. ఆప్షన్ బి, సమాజం కులాలుగా చీలిపోయి వ్యత్యాసాలు ఏర్పడడం. ఆప్షన్ సి, ప్రజలు ప్రకృతి శక్తుల పట్ల గౌరవం భయాన్ని పూర్తిగా కోల్పోవడం. ఆప్షన్ డి, అంతర్గత సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రావడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రజలు ప్రకృతి శక్తుల పట్ల గౌరవం భయాన్ని పూర్తిగా కోల్పోవడం. మధ్యయుగ కాలంలో సమాజం కులాలుగా చీలిపోవడం, ఆర్థిక పరిస్థితులు మారడం మరియు విదేశీ దండయాత్రల ముప్పు వల్ల నిరాశ ఏర్పడింది. కానీ ప్రజలు ప్రకృతి శక్తుల పట్ల భయాన్ని కోల్పోవడం అనేది దీనికి కారణం కాదు. నెక్స్ట్, భక్తి మరియు సూఫీ ఉద్యమకారుల ప్రధాన బోధనల లక్షణాలకు సంబంధించి సరైన ప్రకటనలను గుర్తించండి. వాక్యం 1, వీరు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ స్థానిక భాషలలో బోధనలు చేశారు. వాక్యం 2, వివిధ మతాలు మరియు వర్గాల మధ్య సామరస్యం కోసం సమానత్వం మరియు సోదరభావాన్ని ప్రబోధించారు. ఆప్షన్ ఏ, వాక్యం 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి, వాక్యం 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి, 2 వాక్యాలు తప్పు. ఆప్షన్ డి, 2 వాక్యాలు సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 2 వాక్యాలు సరైనవి. భక్తి మరియు సూఫీ సాధువులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల భాషల్లో సమానత్వం సోదరభావం మరియు మత సామరస్యాన్ని ప్రబోధించారని తెలుస్తుంది. నెక్స్ట్, భక్తి ఉద్యమ కాల వ్యవధికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ, ఇది 8వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఆప్షన్ బి, ఇది 7వ శతాబ్దంలో ప్రారంభమై 15వ శతాబ్దం వరకు కొనసాగింది. ఆప్షన్ సి, ఇది 5వ శతాబ్దంలో ప్రారంభమై 12వ శతాబ్దం వరకు కొనసాగింది. ఆప్షన్ డి, ఇది 9వ శతాబ్దంలో ప్రారంభమై 16వ శతాబ్దం వరకు కొనసాగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇది 8వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దం వరకు కొనసాగింది. భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దం వరకు దేశవ్యాప్తంగా కొనసాగింది. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 అద్వైతం, విశిష్ట అద్వైతం, ద్వైతం. కాలం 2 మధ్వాచార్యుడు, ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు. జతపరిచినట్లయితే అద్వైతం 1కి ఆది శంకరాచార్యులు వై, 2కి విశిష్ట అద్వైతం జెడ్ రామానుజాచార్యులు, 3 ద్వైతం మధ్వాచార్యుడు ఎక్స్ వై ఎక్స్ జెడ్. కరెక్ట్ ఆప్షన్ సి అవుతుంది. ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని, రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని మరియు మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. నెక్స్ట్, సుగుణ భక్తి మరియు నిర్గుణ భక్తి భావాలకు సంబంధించి సరైన నిర్వచనం ఏది? ఆప్షన్ ఏ, సుగుణ భక్తి అనగా నిరాకార పూజ, నిర్గుణ భక్తి అనగా సాకార పూజ. ఆప్షన్ బి, సగుణ భక్తి అనగా భగవంతుని ఆకారంతో పూజించడం, నిర్గుణ భక్తి అనగా భగవంతుని నిరాకారంగా పూజించడం. ఆప్షన్ సి, 2 రకాల భక్తులు కూడా క్రతువులను మరియు విస్తృత పూజలను మాత్రమే నమ్ముతాయి. ఆప్షన్ డి, సుగుణ భక్తి కేవలం జ్ఞాన మార్గాన్ని, నిర్గుణ భక్తి కేవలం కర్మ మార్గాన్ని సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భగవంతుని ఒక ఆకారంలో పూజించడాన్ని సగుణ భక్తి అని, నిరాకారంగా ఆకారం లేకుండా పూజించడాన్ని నిర్గుణ భక్తి అంటారు. నెక్స్ట్,
ఆది శంకరాచార్యులకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన ఏ. వీరు భారతదేశ నలుదిక్కుల 4 శక్తిపీఠాలను ఏర్పాటు చేశారు. కారణం ఆర్. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు మరియు వీరు 5 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆది శంకరాచార్యులు 5 ఏళ్లకే సన్యాసం తీసుకుని గొప్ప సంస్కర్తగా నిలిచారు. అందుకే ఆయన దేశ రక్షణార్థం నలుదిక్కులుగా 4 పీఠాలను స్థాపించలేదు. ఆయన 4 మఠాలను స్థాపించారు కనుక ఆప్షన్ డి సరైనది. నెక్స్ట్, ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన 4 శక్తిపీఠాల భౌగోళిక స్థానాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ ఉత్తరాన బదరి. ఆప్షన్ బి తూర్పున ద్వారక. ఆప్షన్ సి దక్షిణాన శృంగేరి. ఆప్షన్ డి పడమర ద్వారక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తూర్పున ద్వారక. ఆది శంకరాచార్యులు తూర్పున పూరి ఒడిశాలో పీఠాన్ని స్థాపించారు. ద్వారకను పరమడ దిక్కున స్థాపించారు కాబట్టి తూర్పున ద్వారక అనేది తప్పు జత. నెక్స్ట్, రామానుజాచార్యులకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ వీరు దక్షిణ భారతదేశంలోని శ్రీ పెరుంబుదూర్లో క్రీస్తకం 1017లో జన్మించారు. ఆప్షన్ బి వీరు వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచార పునాదులను అందించారు. ఆప్షన్ సి వీరు బ్రహ్మసూత్రాలకు వేదాంత సూత్ర అనే పేరుతో వ్యాఖ్యానం రాశారు. ఆప్షన్ డి భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో ప్రతి ఒక్కరూ మోక్షాన్ని సాధించవచ్చని బోధించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వీరు బ్రహ్మసూత్రాలకు వేదాంత సూత్ర అనే పేరుతో వ్యాఖ్యానం రాశారు. రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలపై రాసిన వ్యాఖ్యానాన్ని శ్రీభాష్యం అంటారు. వేదాంత సూత్ర అనేది బ్రహ్మసూత్రాలకే గల మరొక పేరు. నెక్స్ట్, మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం ప్రకారం కింది వాటిలో వాస్తవమైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ ఈ ప్రపంచం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఆప్షన్ బి బ్రహ్మ మరియు ఆత్మ 2 వేర్వేరు అంశాలు మరియు ఈ ప్రపంచం వాస్తవం. ఆప్షన్ సి జీవుడు దేవుడిలోని ఒక భాగం మాత్రమే. ఆప్షన్ డి మోక్ష మార్గానికి కేవలం విస్తృతమైన క్రతువులు మాత్రమే ఆధారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మ మరియు ఆత్మ 2 వేర్వేరు అంశాలు మరియు ఈ ప్రపంచం వాస్తవం. మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ ఆత్మ వేర్వేరు మరియు ఈ జగత్తు భ్రమ కాదు, అది ఒక వాస్తవం. నెక్స్ట్, వల్లభాచార్యులకు సంబంధించిన కింది అంశాలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ వీరి ఆలోచన విధానాన్ని విశిష్టాద్వైతం అని పిలుస్తారు. ఆప్షన్ బి వీరు ఒక తెలుగు కుటుంబానికి చెందిన ప్రముఖ వైష్ణవ సాధువు. ఆప్షన్ సి వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గం అంటారు. ఆప్షన్ డి వీరు శ్రీకృష్ణుడి దైవిక అవతారం పట్ల తీవ్రమైన ప్రేమను కలిగి ఉండేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వీరి ఆలోచన విధానాన్ని విశిష్టాద్వైతం అని పిలుస్తారు. వల్లభాచార్యుల ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైతం అంటారు, విశిష్టాద్వైతం కాదు. నెక్స్ట్, బ్రహ్మసూత్రాలకు సంబంధించి సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ బ్రహ్మసూత్రాలను ఆది శంకరాచార్యులు తెలుగులో రచించారు. ఆప్షన్ బి దీన్ని శ్రీభాష్యం అని మాత్రమే పిలుస్తారు మరియు ఇది ప్రాకృత గ్రంథం. ఆప్షన్ సి దీనిని రామానుజాచార్యులు క్రీస్తకం 1192లో రచించారు. ఆప్షన్ డి ఇది వ్యాసుడు లేదా బాదరాయణుడు రచించిన సంస్కృత గ్రంథం. దీనిని వేదాంత సూత్ర అని కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇది వ్యాసుడు లేదా బాదరాయణుడు రచించిన సంస్కృత గ్రంథం. దీనిని వేదాంత సూత్ర అని కూడా అంటారు. బ్రహ్మసూత్రాలు వ్యాసుడు లేదా బాదరాయణుడు రాసిన సంస్కృత గ్రంథం. దీనిని వేదాంత సూత్ర అని కూడా అంటారు. నెక్స్ట్, బసవేశ్వరునికి సంబంధించిన కింది వాక్యాలలో సరైన వాటిని ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త మరియు కవి. 2 ఇతను వీరశైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు మరియు ఇతని రచనలను వచనములు అంటారు.
3. ఇతని ప్రసిద్ధ సూక్తి మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 మరియు 3 అన్నీ కూడా, ఆప్షన్ డి 1 మరియు 3 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2 మరియు 3 అన్నీ కూడా. బసవేశ్వరుడు కర్ణాటకకు చెందిన కవి, రాజనీతిజ్ఞుడు. ఆయన వీరశైవాన్ని ప్రచారం చేస్తూ వచనాలు రాశారు మరియు మానవులంతా సమానమేనని చెప్పాడు. 3 వాక్యాలు సరైనవి. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది మరియు ఆయన ఎక్కడ జన్మించారు? ఆప్షన్ ఏ రామానందుడు, ప్రయాగ, ఆప్షన్ బి కబీర్, బెనారస్, ఆప్షన్ సి రవిదాస్, చిత్తోడ్, ఆప్షన్ డి చైతన్య మహాప్రభు, బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రామానందుడు, ప్రయాగ. ఉత్తర భారతదేశంలో వైష్ణవ మత వ్యాప్తికి రామానందుడు కారకుడు. ఆయన ప్రయాగలో జన్మించి బెనారస్లో విద్యాభ్యాసం చేశారు. నెక్స్ట్, రామానందుని బోధనా పద్ధతికి సంబంధించిన క్రింది ప్రకటనలను చదవండి. వాక్యం ఏ రామానందుడు తన బోధనలను ప్రచారం చేయడానికి హిందీ భాషను స్వీకరించాడు. వాక్యం బి ఆయన సమాజం వివిధ వర్గాలుగా విభజించబడి ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆప్షన్ ఏ వాక్యం ఏ తప్పు, వాక్యం బి సరైనది. ఆప్షన్ బి వాక్యం ఏ మరియు వాక్యం బి 2 సరైనవి. ఆప్షన్ సి వాక్యం ఏ సరైనది, వాక్యం బి తప్పు. ఆప్షన్ డి 2 వాక్యాలు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాక్యం ఏ మరియు వాక్యం బి 2 సరైనవి. రామానందుడు సమాజంలోని వర్గవాదాన్ని వ్యతిరేకించాడు మరియు సామాన్యులకు చేరడానికి హిందీ భాషను మాధ్యమంగా ఎంచుకున్నాడు. సంత్ రవిదాస్ మరియు మీరాబాయిల మధ్య గల గురు శిష్య సంబంధాన్ని తెలిపే సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ సంత్ రవిదాస్ మీరాబాయి యొక్క ప్రధాన శిష్యుడు. ఆప్షన్ బి మీరాబాయి సంత్ రవిదాస్ యొక్క గురువు. ఆప్షన్ సి వీరిద్దరికి ఎటువంటి సంబంధం లేదు, వారు వేరువేరు కాలాలకు చెందినవారు. ఆప్షన్ డి మీరాబాయి సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మీరాబాయి సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలు. నెక్స్ట్, మీరాబాయికి సంబంధించిన కింది వాక్యాలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ ఈమె బాల్యం నుంచే శ్రీకృష్ణ భక్తురాలు మరియు వివాహం తర్వాత కూడా భక్తిని కొనసాగించింది. ఆప్షన్ బి రాజకుటుంబంలో జన్మించినప్పటికీ చాలా నిడాడంబరంగా జీవించింది. ఆప్షన్ సి ఈమె భక్తి పారవశంతో పాడే భజనలను వినడానికి సాధువులు ఉత్తరప్రదేశ్లోని మధురను సందర్శించేవారు. ఆప్షన్ డి ఈమె సమాజంలోని అన్ని వర్గాలలో కృష్ణ భక్తి తత్వాన్ని ప్రచారం చేసింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈమె భక్తి పారవశంతో పాడే భజనలను వినడానికి సాధువులు ఉత్తరప్రదేశ్లోని మధురను సందర్శించేవారు. మీరాబాయి భజనలను వినడానికి సాధువులు రాజస్థాన్లోని చిత్తోడ్ ప్రాంతాన్ని సందర్శించేవారు, మధురను కాదు. నెక్స్ట్, చైతన్య మహాప్రభుకు గల మరొక పేరు ఏమిటి మరియు ఆయన చివరిగా ఎక్కడ స్థిరపడ్డారు? ఆప్షన్ ఏ శ్రీ గౌరంగ పూరి, ఆప్షన్ బి శ్రీ భాష్య బృందావన్, ఆప్షన్ సి పద కవితా పితామహుడు ద్వారకా, ఆప్షన్ డి సంత్ గౌరంగ సోమనాథ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీ గౌరంగ పూరి. చైతన్య మహాప్రభుకు శ్రీ గౌరంగ అనే పేరు కలదు. ఆయన దేశమంతా పర్యటించి చివరికి ఒడిశాలోని పూరిలో స్థిరపడ్డారు. నెక్స్ట్, చైతన్య మహాప్రభు బోధనల ప్రకారం దేవుని సన్నిధిని ఏ విధంగా చేరుకోవచ్చని ప్రబోధించారు? ఆప్షన్ ఏ కఠినమైన ఉపవాసాలు మరియు యాగాదుల ద్వారా. ఆప్షన్ బి ప్రేమ, భక్తి, గానం మరియు నృత్యం ద్వారా. ఆప్షన్ సి కేవలం వేదాలను నిరంతరం పఠించడం ద్వారా మాత్రమే. ఆప్షన్ డి సమాజం నుండి పూర్తిగా వైదొలిగి అడవులలో తపస్సు చేయడం ద్వారా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రేమ, భక్తి, గానం మరియు నృత్యం ద్వారా. చైతన్యుని ప్రకారం దేవుని సన్నిధిని లేదా ఉనికిని ప్రేమ, భక్తి, కీర్తనలు మరియు నృత్యం ద్వారా చేరుకోవచ్చు. నెక్స్ట్, అస్సాం ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, నాటకకర్త మరియు సంఘ సంస్కర్త ఎవరు మరియు ఆయన స్థాపించిన సంస్థల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ శంకరదేవుడు, సత్రాలు మరియు నామ్గర్లు. ఆప్షన్ బి బసవేశ్వరుడు, వచనములు మరియు సత్రాలు. ఆప్షన్ సి జ్ఞానేశ్వరుడు,
భగవద్దీపిక మరియు మఠములు. ఆప్షన్ డి నామదేవుడు, భజనశాలలు మరియు నామగారులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శంకరదేవుడు, సత్రాలు మరియు నామగారులు. వ్యక్తి శ్రీమంత శంకరదేవ అస్సాంకు చెందిన గొప్ప కవి, నాటకకర్త మరియు సంఘ సంస్కర్త. ఆయన అస్సామీ సంస్కృతి మరియు భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్థాపించిన సంస్థలు సత్రాలు, ఇవి వైష్ణవ మఠాలు లేదా మతపరమైన కేంద్రాలు. నామ్గర్లు, ఇవి ప్రార్థనా మందిరాలు మరియు సామాజిక సమావేశ స్థలాలు. నెక్స్ట్, సిక్కు మత స్థాపకుడైన గురునానక్ క్రీస్తకం 1469లో ఎక్కడ జన్మించారు? ఆప్షన్ ఏ బెనారస్ సమీపంలోని కాలడి గ్రామంలో. ఆప్షన్ బి కడప జిల్లాలోని తాళపాక గ్రామంలో. ఆప్షన్ సి పశ్చిమ తీరంలోని శ్రీ పెరుంబుదూర్లో. ఆప్షన్ డి లాహోర్ సమీపంలోని తల్వండ్ గ్రామంలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ క్రీస్తకం 1469లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో జన్మించారు. నెక్స్ట్, గురునానక్ యొక్క ప్రగతిశీల సామాజిక బోధనలలో కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ ఈయన కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించారు. ఆప్షన్ బి ఈయన కేవలం పురుషులకు మాత్రమే ఆధ్యాత్మిక సమానత్వాన్ని బోధించారు. ఆప్షన్ సి కులం మరియు లింగభేదం లేకుండా అందరూ సమానమేనని బోధించారు. ఆప్షన్ డి దేవుడు ఒక్కడే అని మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరని చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈయన కేవలం పురుషులకు మాత్రమే ఆధ్యాత్మిక సమానత్వాన్ని బోధించారు. గురునానక్ కులం మరియు లింగభేదం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరు అందరూ సమానమేనని ప్రగతిశీల బోధనలు చేశారు. కాబట్టి కేవలం పురుషులకే అనడం తప్పు. నెక్స్ట్, పండరీపురానికి చెందిన విఠోబా భక్తుడైన నామదేవుని బోధనల ప్రకారం మోక్షాన్ని సాధించడానికి మార్గం ఏది? ఆప్షన్ ఏ ఏకాగ్రతతో మనస్సుని దైవానికి సమర్పించడం. ఆప్షన్ బి విస్తృతమైన పూజా విధానాలు మరియు క్రతువులను అనుసరించడం. ఆప్షన్ సి సమాజంలో ఉన్నత వర్గాలతో మాత్రమే భజనలు నిర్వహించడం. ఆప్షన్ డి సంస్కృత గ్రంథాలను మాత్రమే అధ్యయనం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏకాగ్రతతో మనసుని దైవానికి సమర్పించడం. నామదేవుని ప్రకారం దేవుణ్ణి పూజించడానికి విస్తృత క్రతువులు అవసరం లేదు. మనసును ఏకాగ్రతతో దైవానికి సమర్పించడం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. నెక్స్ట్, జ్ఞానేశ్వరునికి సంబంధించిన కింది జతలలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ గ్రంథం భగవద్దీపిక జ్ఞానేశ్వరి, భాష హిందీ. ఆప్షన్ బి గ్రంథం శ్రీభాష్యం, భాష మరాఠీ. ఆప్షన్ సి గ్రంథం భగవద్దీపిక జ్ఞానేశ్వరి, భాష మరాఠీ. ఆప్షన్ డి గ్రంథం వివేక చూడమని, భాష తెలుగు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గ్రంథం భగవద్దీపిక జ్ఞానేశ్వరి, భాష మరాఠీ. జ్ఞానేశ్వరుడు భగవద్గీతకు భగవద్దీపిక జ్ఞానేశ్వరి అనే వాక్యాన్ని మరాఠీ భాషలో రాశారు. నెక్స్ట్, తెలుగు భక్తి ఉద్యమకారులకు సంబంధించి మొల్ల గురించి సరైన సమాచారం ఏది? ఆప్షన్ ఏ ఈమె రామాయణాన్ని సంస్కృతంలో రాశారు మరియు ఈమె శైలి క్లిష్టంగా ఉంటుంది. ఆప్షన్ బి ఈమె కడప జిల్లాలోని తాళపాక గ్రామానికి చెందిన ప్రముఖ వైష్ణవ సాధ్వి. ఆప్షన్ సి ఈమె శ్రీకృష్ణదేవరాయల కాలానికి పూర్వమే జీవించిన శివభక్తురాలు. ఆప్షన్ డి ఈమె రామాయణాన్ని తెలుగులో రాశారు మరియు శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీనురాలని పరిశీలకుల అభిప్రాయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈమె రామాయణాన్ని తెలుగులో రాశారు మరియు శ్రీకృష్ణదేవరాయలకు సమకాలీనురాలని పరిశీలకుల అభిప్రాయం. నెక్స్ట్, తాళపాక అన్నమాచార్యకు సంబంధించి కింది వాటిలో సరి కాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ ఈయనను పద కవితా పితామహుడు అంటారు మరియు ఈయన 3200 కీర్తనలు రాశారు. ఆప్షన్ బి ఈయన శ్రీ వెంకటేశ్వరుడిని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. ఆప్షన్ సి ఈయన కడప జిల్లాలోని తాళపాక గ్రామంలో జన్మించారు. ఆప్షన్ డి ఈయన తన సంకీర్తనలలో సమాజంలోని అసమానతలను నిరసించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అన్నమయ్యను పద కవితా పితామహుడు అంటారు. ఆయన రాసింది 32,000 సంకీర్తనలు, 3200 కాదు. కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. నెక్స్ట్, భక్తి ఉద్యమ ప్రేరణతో మధ్యయుగ భారతదేశంలో కొత్త సామ్రాజ్యాలు స్థాపించబడిన ఉదాహరణలకు సంబంధించి సరైన జతలను ఎంచుకోండి.
1 స్వామి విద్యారణ్య ప్రేరణ విజయనగర సామ్రాజ్యం. 2 సమర్థ రామదాసు స్వామి ప్రేరణ శివాజీచే మరాఠా సామ్రాజ్యం. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ సి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ డి 2 జతలు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2 సరైనవి. విద్యారణ్య స్వామి ప్రేరణతో విజయనగర సామ్రాజ్యం, సమర్థ రామదాస్ ప్రేరణతో శివాజీచే మరాఠా సామ్రాజ్యం ఏర్పడ్డాయి. 2 ప్రకటనలు సరైనవి. నెక్స్ట్, భక్తి ఉద్యమం వల్ల ప్రాంతీయ భాషల్లో సాహిత్యం వికసించడానికి గల ప్రధాన కారణం ఏది? ఆప్షన్ ఏ రాజులు కేవలం ప్రాంతీయ భాషలను మాత్రమే రాజభాషలుగా ప్రకటించడం వల్ల. ఆప్షన్ బి సాధువులు కేవలం సంస్కృత గ్రంథాలను మాత్రమే అనువదించడం వల్ల. ఆప్షన్ సి సాధువులు సాధారణ ప్రజలను ఆకట్టుకునేలా స్థానిక భాషలో పాటలు పద్యాలు రచించడం వల్ల. ఆప్షన్ డి విదేశీ పాలకులు స్థానిక భాష అభివృద్ధికి నిధులు కేటాయించడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సాధువులు సాధారణ ప్రజలను ఆకట్టుకునేలా స్థానిక భాషల్లో పాటలు పద్యాలు రచించడం వల్ల. భక్తి సాధువులు సామాన్య ప్రజలను ఆకర్షించడం కోసం స్థానిక ప్రాంతీయ భాషల్లో పాటలు పద్యాలు రాయడం వల్ల ఆయా భాషల సాహిత్యం వికసించింది. నెక్స్ట్, సూఫీ ఉద్యమానికి సంబంధించి సూఫీ అనే పదం ఏ అరబిక్ పదం నుండి ఉద్భవించింది మరియు దాని అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ సఫా అర్థం ధ్యానం. ఆప్షన్ బి సిస్తాన్ అర్థం నిరాడంబరత. ఆప్షన్ సి వహదత్ అర్థం ఏకేశ్వరుడు. ఆప్షన్ డి సఫ్ అర్థం శుద్ధత లేదా స్వచ్ఛత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సఫ్ అర్థం శుద్ధత లేదా స్వచ్ఛత. సూఫీ అనే పదం సఫ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. దీని అర్థం శుద్ధత లేదా స్వచ్ఛత. నెక్స్ట్, సూఫీ తత్వం యొక్క విశిష్ట లక్షణాలలో కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ సూఫీ తత్వం ప్రకారం సాటి మానవుని ప్రేమించడం కంటే విస్తృత క్రతువులు ముఖ్యం. ఆప్షన్ బి దేవుడు ఒక్కడే మరియు అందరూ దేవుని సంతానమే అని నమ్ముతుంది. ఆప్షన్ సి భక్తితో కూడిన సంగీతం దేవుని సన్నిధిని చేరడానికి ఉన్న మార్గాలలో ఒకటి. ఆప్షన్ డి ఏకేశ్వరోపాసనను తెలిపి వహదత్ ఉల్ ఉజూద్ను సూఫీ తత్వం విశ్వసిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సూఫీ తత్వం ప్రకారం సాటి మానవుని ప్రేమించడం కంటే విస్తృత క్రతువులు ముఖ్యం. సూఫీ తత్వం నిరాడంబరతను నమ్ముతుంది. సాటి మానవుని ప్రేమించడమే దేవుడిని ప్రేమించడం అంటుంది. కాబట్టి విస్తృత క్రతువులను ప్రాధాన్యం ఇవ్వదు. నెక్స్ట్, భారతదేశంలో చిస్తీ పద్ధతిని స్థాపించిన గొప్ప సూఫీ సాధువు ఎవరు మరియు ఆయన ఎప్పుడు ఎక్కడ జన్మించారు? ఆప్షన్ ఏ నిజాముద్దీన్ ఔలియా క్రీస్తకం 1235లో బెనారస్లో. ఆప్షన్ బి ఖాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తకం 1443లో పర్షియాలోని సిస్తాన్లో. ఆప్షన్ సి బాబా ఫరీద్ క్రీస్తకం 1192లో లాహోర్లో. ఆప్షన్ డి షేక్ నిజముతుల్లా క్రీస్తకం 1325లో ప్రయాగలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఖాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తకం 1143లో పర్షియాలోని సిస్తాన్లో. భారతదేశంలో చిస్తీ సంప్రదాయాన్ని స్థాపించిన ఖాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తకం 1143లో పర్షియాలోని సిస్తాన్లో జన్మించారు. నెక్స్ట్, ఖాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా భారతదేశంలో ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ పంజాబ్లోని తల్వండిలో. ఆప్షన్ బి కేరళలోని కాలడీలో. ఆప్షన్ సి రాజస్థాన్లోని అజ్మీర్లో. ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్లోని పూరిలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మొయినుద్దీన్ చిస్తీ యొక్క ప్రసిద్ధ పవిత్ర సమాధి దర్గా రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. నెక్స్ట్, నిజాముద్దీన్ ఔలియా 1235-1325కు సంబంధించిన కింది వాక్యాలలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ఇతను ఖాజా మొయినుద్దీన్ చిస్తీ యొక్క గురువు. ఆప్షన్ బి ఇతను శంకరదేవుని సమకాలికుడైన వైష్ణవ సాధువు. ఆప్షన్ సి ఇతను భగవంతుని ఎడల ప్రేమ అంటే కేవలం మఠాలలో నివసించడమే అన్నాడు. ఆప్షన్ డి ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడు మరియు భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నిజాముద్దీన్ ఔలియా బాబా ఫరీద్ శిష్యుడు. మానవ సేవ లేదా మానవత్వమే భగవంతునిపై ప్రేమ అని ఆయన విశ్వవ్యాప్త సోదర భావాన్ని చాటారు. నెక్స్ట్, ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధువుల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ
ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్, షేక్ నిజ్మతుల్లా, ఖాజా పీర్ మహమ్మద్. ఆప్షన్ బి తుకారాం, నామదేవ్, సమర్థ రామదాసు. ఆప్షన్ సి ఆళ్వార్లు, నయనార్లు, బసవేశ్వరుడు. ఆప్షన్ డి రామానందుడు, రవిదాస్, సోరదాస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇస్లాం చిస్తీ సాంప్రదాయానికి చెందిన ఇతర ముఖ్య సూఫీ సాధువులు ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్, షేక్ నిజ్మతుల్లా మరియు ఖాజా పీర్ మహమ్మద్. నెక్స్ట్, సూఫీ సాధువులు దైవాన్ని స్తుతించడంలో ఉపయోగించిన ఏ ప్రక్రియకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు మరియు దానికి ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ వేద పఠనం, ఉదాహరణ వచనములు. ఆప్షన్ బి సంగీతం, ఉదాహరణ కవ్వాలి. ఆప్షన్ సి నాటక ప్రదర్శన, ఉదాహరణ సత్రాలు. ఆప్షన్ డి నిశ్శబ్ద ధ్యానం, ఉదాహరణ ఉపనిషత్తులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంగీతం, ఉదాహరణ కవ్వాలి. సూఫీ సాధువులు దైవాన్ని స్తుతించడంలో సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి ఉదాహరణే కవ్వాలి గాయనం. నెక్స్ట్, ఉపనిషత్తులు అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ఇవి వీరశైవ సంప్రదాయానికి చెందిన వచనములు. ఆప్షన్ బి ఇవి సూఫీలు ఉపయోగించే సంగీత ప్రక్రియలు. ఆప్షన్ సి వీటిని వేదాంతం అని అంటారు మరియు ఇవి వేదాలలో చివరి భాగాలు. ఆప్షన్ డి ఇవి బ్రహ్మసూత్రాలపై రామానుజాచార్యులు రాసిన వ్యాఖ్యానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వీటిని వేదాంతం అని అంటారు మరియు ఇవి వేదాలలో చివరి భాగాలు. ఉపనిషత్తులను వేదాంతం అంటారు. ఇవి వేదాల చివరి భాగాలు మరియు తాత్విక జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఆదిమ మానవుడు ప్రకృతి శక్తుల పట్ల గౌరవం, భయం మరియు ఆరాధనా భావాన్ని పెంపొందించుకోవడానికి గల ప్రాథమిక కారణం ఏది? ఆప్షన్ ఏ విదేశీ పాలకుల దండయాత్రల వల్ల. ఆప్షన్ బి కుల వ్యవస్థ ప్రభావం వల్ల. ఆప్షన్ సి రాజులు శాసనాలు జారీ చేయడం వల్ల. ఆప్షన్ డి ప్రకృతి శక్తుల ద్వారానే తాను జీవించగలుగుతున్నానని గ్రహించడం మరియు అవి కలిగించే ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రకృతి శక్తుల ద్వారానే తాను జీవించగలుగుతున్నానని గ్రహించడం మరియు అవి కలిగించే ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావడం వల్ల. ప్రాచీన మానవుడు ప్రకృతి శక్తుల ద్వారానే జీవిస్తూ అవి తెచ్చే ప్రమాదాలను ఎదుర్కొంటూ వాటిపై గౌరవం, భయంతో ఆరాధనను పెంచుకున్నాడు. ఇది క్రమంగా భక్తిగా మారింది. నెక్స్ట్, భక్తి మరియు సూఫీ ఉద్యమాలలో శ్రమ విలువలకు గౌరవం ఏ రంగాలలో పెంపొందింది? ఆప్షన్ ఏ కేవలం విదేశీ వాణిజ్యం మరియు సైనిక రంగాలలో. ఆప్షన్ బి వ్యవసాయం, చేనేత మరియు హస్తకళలో. ఆప్షన్ సి కేవలం రాజభవన నిర్మాణాలలో. ఆప్షన్ డి కేవలం సంస్కృత గ్రంథాల ముద్రణలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయం, చేనేత మరియు హస్తకళలో. భక్తి సూఫీ సాధువుల బోధన వల్ల సమాజంలో శ్రమ విలువ పెరిగి వ్యవసాయం, చేనేత, హస్తకళల రంగాల వారికి గుర్తింపు లభించింది. నెక్స్ట్, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ ఏ గోదాదేవి తిరుప్పావై. ఆప్షన్ బి అక్క మహాదేవి కవ్వాలి. ఆప్షన్ సి మీరాబాయి వచనములు. ఆప్షన్ డి మొల్ల శ్రీభాష్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోదాదేవి తిరుప్పావై. గోదాదేవి రచించిన గ్రంథం తిరుప్పావై, మిగిలినవి తప్పుగా జతపరచబడ్డాయి. నెక్స్ట్, భక్తి ఉద్యమకారులు సమాజంలో తిరస్కరించిన ప్రధాన అంశాలు ఏవి? ఆప్షన్ ఏ స్థానిక భాషలు మరియు సంగీతం. ఆప్షన్ బి ఏకేశ్వరోపాసన మరియు మానవతా దృక్పథం. ఆప్షన్ సి కులం, తెగ, వర్గం మొదలగు వ్యత్యాసాలు మరియు కుల వివక్షత. ఆప్షన్ డి నిరాడంబర జీవనం మరియు సమానత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కులం, తెగ, వర్గం మొదలగు వ్యత్యాసాలు మరియు కుల వివక్షత. భక్తి ఉద్యమకారులు సమాజంలో ఉన్న కుల వివక్షను, కుల, మత, వర్గ వ్యత్యాసాలను తీవ్రంగా తిరస్కరించారు. నెక్స్ట్, ఖాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చారు? ఆప్షన్ ఏ క్రీస్తకం 1017. ఆప్షన్ బి క్రీస్తకం 1469. ఆప్షన్ సి క్రీస్తకం 1143. ఆప్షన్ డి క్రీస్తకం 1192. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్రీస్తకం 1192. ఖాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తకం 1192 ప్రాంతంలో భారతదేశాన్ని సందర్శించి ఇక్కడ ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. థ్యాంక్ యూ.